గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. నమ పార్వతీపతే. హర హర మహాదేవ. మన వివాహ వ్యవస్థ, వాటి యొక్క మూలాలు. మన తాతలు ముత్తాతలు ఇచ్చినటువంటి ఇళ్ళు, స్థలాలు, పొలాలు మాత్రమే అనుభవించడం కాదు, మనకు నేర్పించినటువంటి సనాతన ధర్మాలు, ఆచారాలు కూడా మన బాధ్యత అని గుర్తించాలి. ఒకప్పుడు బంధాలు మంచి కుటుంబం, సాంప్రదాయం, నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం చూసి సంబంధం కలుపుకునేవారు. ఇరు వర్గాల వారు కూడా. ఇప్పుడు ఆస్తిపాస్తులు, బ్యాంకు బ్యాలెన్సులు, పదవి, ప్యాకేజీలు చూసి కలుపుకుంటున్నారు. కానీ ఒక్క విషయం, వృక్షానికి వేళ్ళు ఎంత ముఖ్యమో వివాహానికి సాంప్రదాయం, గుణగణాలు అంత ముఖ్యంగా ఉండాలి. ప్రేమకు అర్థం వెతుకుతున్నారా? వెతకాల్సింది నిఘంటువుల్లో కాదు, వివాహ వ్యవస్థలో. ఇప్పటి వివాహ వ్యవస్థ చాలా అల్లకల్లోలంగా ఉంది. మా చిన్నప్పుడు మా అమ్మాయికి ఏదైనా సంబంధం ఉంటే చెప్పండి అని అనేక మంది అడిగేవారు. ఇప్పుడు మా అబ్బాయికి ఏదైనా సంబంధం ఉంటే చెప్పండి అనే స్థితికి వచ్చాం. స్కానింగ్ల వల్ల కూడా చాలా డిస్టర్బెన్స్ అయినటువంటి మాట యథార్థం. ఎందుకంటే ఈ స్కానింగ్ల వల్ల కూడా పురుష సంతానం ఎక్కువ అవ్వడానికి, స్త్రీ సంతానం తక్కువ అవ్వడానికి కూడా కారణం, స్త్రీల అభివృద్ధి తగ్గడానికి కూడా కారణం, పురుషులు పెరగడానికి కూడా కారణం. సంబంధాలు కుదరటం కష్టసాధ్యం అయింది. మన చిన్నప్పటి వధూవరుల యొక్క మనోభావాలు బాగుండి పెద్దల మాటపై ఉండేవారు. ఇప్పుడు మనోభావాలు బాధ్యతారహితంగా ఉండడం వల్ల వివాహ వ్యవస్థ కొన్ని ఆటంకాలకి లోనైనటువంటి మాట సత్యం. జీతాల కంటే జీవితాలు ఎలా ఉంటాయి అని ఆలోచించండి. ప్యాకేజీల కంటే పెళ్లి నూరేళ్ళు సుఖంగా ఉండే విధంగా చూడండి. ధనం విషయంలో నేను అనే అహం, అతను అనే ఈర్ష్య, నాది అనే అత్యాశ మనిషిని, వివాహ వ్యవస్థకు మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వవు. అది ఇప్పటి పరిస్థితి. వివాహ విషయంలో మనకున్నటువంటి దానితో తృప్తి పడటం ఉత్తమం. కానీ మనం అనుకున్నటువంటి జ్ఞానం, సంస్కారం, ప్యాకేజీలు చాలనుకోవటం సంతృప్తి. యువత, వధూవరులు ఇద్దరు విలువైన వాళ్లతో కాదు, విలువ తెలిసిన వాళ్లతో వివాహం చేసుకోండి. మీరు బాధపడే రోజులు ఎప్పటికీ రాకూడదు. ముందు ఇద్దరి సాంప్రదాయాలు, తర్వాతే జాతకాలు చూడండి. జాతకము అనేటటువంటిది ఏమిటంటే, ముందర సాంప్రదాయాలు అన్నీ కలిసిన తర్వాత జాతకం కూడా 100% ఎవరికి కుదరదండి. ఒక్క నక్షత్రాన్ని బట్టి మాత్రమే మీరు వివాహానికి ఫాలో అవ్వద్దు. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ముందర ఒక నక్షత్రం చెప్పగానే, ఏమండి నక్షత్రం కుదరటం లేదండి మా అబ్బాయికి అని చెప్పి తల్లిదండ్రులు వెంటనే చెప్పేస్తున్నారు. తారాబలం ఒకటి ముఖ్యం కాదు. తారాబలం కంటే చంద్రబలం, గ్రహమైత్రి, షష్టాష్టకాలు, ద్విద్వాదశాలు, కుజదోషాలు, కుటుంబ స్థానం, సంతాన స్థానం, సౌభాగ్యస్థానం, ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఘట్టాలు. అంతేగాని ఒక్క నక్షత్రం ఒకటి కుదిరినా కుదరకపోయినా కూడా
పర్వాలేదు. కాబట్టి ఇప్పటి రోజులలో జాతకం 100% కుదరాలంటే ఎవ్వరికీ కూడా కుదరదు. కాబట్టి 50% వరకే జాతకాలు కుదురుతాయి. కాబట్టి 50% వరకు ముఖ్యమైనటువంటి పాయింట్లు కుదిరినా చాలు, ఫాలో అవ్వండి. కాబట్టి ఆ జాతకాలు ఈ విధంగా చూసుకొని ఫాలో అవ్వండి. వెనకటి రోజుల్లో మేము జాతకాలు చూసుకోలేదండి, మేము శుభ్రంగా కాపురాలు చేసుకోవట్లేదా అని కొంతమందికి అనుమానం ఉండొచ్చు. అయితే అప్పటి రోజుల్లో స్త్రీలందరూ కూడా ఉదయాన్నే లేచి ఇంటి పనంతా చేసుకొని పూజా కార్యక్రమాలు పెందలాడి చేసుకొని నిత్య దీపారాధన, నిత్య పూజ చేసుకునేవారు. కాబట్టి దైవ బలం వలన గ్రహ బలం తగ్గి వాళ్ళందరూ కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ మంచి అభివృద్ధిలో సాగి సంసారం సుఖంగా సాగేది. కాబట్టి దైవ బలం వలన గ్రహ బలం తగ్గి భార్యాభర్తలు అన్యోన్యంగా ఒకరి మాట మీద ఒకరు గౌరవంగా జీవనం సాగించేవారు. ఇప్పుడు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. నిత్య పూజ లేదు. ఉదయం లేచినప్పటి నుంచి ఉద్యోగంతో ఉరకలు. భావాలు మారాలి, వివాహ వ్యవస్థ మారాలి, అందరూ అభివృద్ధి చెందాలని కోరుకుందాం. కాకపోతే ప్యాకేజీల కంటే సాంప్రదాయాలు ముఖ్యం. వ్యక్తి యొక్క, వరుడి యొక్క గుణగణాలు, వధువు యొక్క గుణగణాలు చూసి ఇద్దరు కట్న కానుకల దగ్గర కూడా ఆలోచించకుండా మీరు తగినటువంటి నిర్ణయం తీసుకొని వివాహాది శుభకార్యాలన్నీ కూడా చక్కగా జరిగి వారి యొక్క దాంపత్యం 100 ఏళ్ళు నిలిచేటట్టు వివాహం చేయాలని తల్లిదండ్రులందరికీ కూడా మనవి. కాసేనా సర్వే జన సుఖినో భవంతు. అన్ని వివాహాలు చక్కగా జరిగి అందరు దంపతులు 100 ఏళ్ళు సుఖ సౌఖ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. కాశీనాథన్ సుబ్రహ్మణ్యం, జ్యోతిష్య వాస్తు ప్రవీణ, పీజీ ఇన్ ఎస్ట్రాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బాంబే, గాంధీనగర్, విజయవాడ 3. 9949301682. సర్వే జన సుఖినో భవంతు. శుభం భవతు, శుభం భవతు, శుభం భవతు. వధూవరుల యొక్క తల్లిదండ్రులకి విన్నపం. కాబట్టి అందరూ సాంప్రదాయాన్ని గౌరవించి చేస్తారని చెప్పించి కోరుకుంటూ శుభం భవతు. ఓం శాంతి శాంతి శాంతి.